హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ రామ్ ఎపిక్ మూమెంట్స్ టీవీ. నేను మీ చరణ్. అందరూ బాగున్నారా? బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కమింగ్ టు మై ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ రేపు మ్యాచ్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మనం చాలా ఎగ్జైట్మెంట్గా చూస్తూ చాలా ఉంటాం. మనం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే మనకు తెలిసిందే. సహజంగా మనకు చిన్నప్పటి నుంచి మనం ఇండియా పాకిస్తాన్ అది మిగతా దేశాలతో మనం అంతగా ఉండవు, కానీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే సార్ ఎక్కడ లేని మనం స్కూల్ కన్నా ఒక చిన్నప్పుడు స్కూల్ పిల్లగా ఉన్నప్పుడు స్కూల్కి అయినా కొద్దిగా ఏదో ఒక ఆప్షన్ పెట్టేస్తాము, లీవ్ తీసుకుంటాం. కాలేజ్ అయితే ఏదో ఒక బంక్ కొట్టేస్తాము, ఆఫీస్ అయినా ఏదో ఒక లీవ్ పెట్టేసి ఆ మ్యాచ్ చూడాలని ఇంట్రెస్ట్ అట్లా ఉంటుంది. అది ఏదో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే. ఇప్పుడు మనకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రేపు మనకు మ్యాచ్ ఉంది దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో. ఒకసారి దాని గురించి ఒకసారి ప్రివ్యూ చేద్దామని మీకు ఈ వీడియో చేస్తున్నాను. హాయ్ గాయ్స్, అందరూ బాగున్నారా? ఓకే, ఒకసారి మన వీడియోలోకి వెళ్ళిన తర్వాత మనం చూద్దాం ఒకసారి అసలు మ్యాచ్ టైమింగ్స్, మ్యాచ్ స్టేడియం అండ్ టీమ్స్, బౌలింగ్ కాంబినేషన్స్, పిచ్ అన్నీ ఒకసారి చూద్దాం. పాకిస్తాన్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్. మనకంతా తెలిసిందే, ఫస్ట్ మ్యాచ్ మనం బంగ్లాదేశ్ పైన కంఫర్టబుల్గా గెలిచాం మనం. ఇంకా మనకు చూస్తున్నైతే మన వాళ్ళు బ్యాటింగ్ పరంగా ఓకే, కంఫర్టబుల్గా గెలిచారు మన వాళ్ళు. రోహిత్ శర్మ కూడా కొద్దిగా అగ్రెసివ్గా బ్యాటింగ్ కూడా చేశాడు మనకు ఫస్ట్ మ్యాచ్. శుభ్మన్ గిల్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. మంచి టర్ఫిక్ ఇయర్ అయితే మంచి సెంచరీ, బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ కొడుతున్నాడు శుభ్మన్ గిల్. కోహ్లీ కూడా నిదానంగా టచ్లోకి వస్తాడు. కోహ్లీ మనకు తెలుసు, కింగ్ ఇస్ కింగ్, విరాట్ కింగ్ కోహ్లీ అంటారు. ఇంకా మనం నెంబర్ 4 శ్రేయస్ అయ్యార్, డిపెండబుల్ కన్సిస్టెంట్గా ప్లేయర్స్ ఆడతాడు. ఓకే, కేఎల్ రాహుల్ మనకు తెలుసు. వికెట్ కీపింగ్ వచ్చేసరికి కేఎల్ రాహుల్ కొద్దిగా ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది అనిపిస్తుంది. ఓకే, బ్యాటింగ్ పరంగా ఓకే, తన టెంపర్మెంట్, ఆ బాల్ టు సింగిల్స్ కమిట్మెంట్గా ఆడతాడు. ఇంకా హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఆల్రౌండర్గా ఉన్నాడు. అక్షర్ పటేల్ రీజనబుల్ ఫ్యాక్టర్. ఓకే, అండ్ జడేజా ఎక్సలెంట్ ఫీల్డర్, బౌలింగ్ రెండు మనకు. స్పిన్ ఆప్షన్స్ మేబీ కుల్దీప్ యాదవ్, మళ్ళీ కూడా అతన్ని తీసుకోవచ్చు. ఇంకా ఐ థింక్ లాస్ట్ మ్యాచ్ హర్షదీప్ సింగ్ ఆడలేదు. ఇంకా మేబీ నెక్స్ట్ పాకిస్తాన్తో రేపు జరిగే మ్యాచ్లో అతను టీమ్ 11లోకి వస్తాడని అనుకుంటున్నాను. మేబీ షమ్మి 5 వికెట్స్, సూపర్ పర్ఫార్మెన్స్. నిజంగా షమ్మి దాదాపు 1.5 year అతను క్రికెట్కి దూరంగా ఉన్నాడు. అతను 2023 వరల్డ్ కప్ ఆడింది, మళ్ళీ ఇప్పుడు ఈ ఇంగ్లాండ్తో రీసెంట్గా సిరీస్కి సెలెక్ట్ అయ్యాడు. అంటే దాదాపు 1 year 5 months దాకా అతనికి కాల్ సర్జరీ అయింది. ఇంగ్లాండ్లో చేసుకొని వచ్చి క్రికెట్కి దూరంగా ఉండి ఈరోజు ఇంత మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుంటే చాలా చాలా గుడ్ పర్ఫార్మెన్స్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. షమీ అహ్మద్ రిధంలోకి వచ్చాడు. ఇంకా రిధంలోకి వచ్చాడంటే మన షమీ ఇంకా వికెట్ల మీద వికెట్లు తీస్తూనే ఉంటాడు మనకు. ఇంకోసారి చూసిందైతే మ్యాచ్ టైమింగ్స్ వచ్చి 2:30. మనకు అందరు తెలుసు, జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకు యాజ్ ఫ్రీగా కూడా, మొబైల్ ఫ్రీగా కూడా చూసుకోవచ్చు మనం, ఏమి ఇబ్బంది లేదు. ఇంకా సోనీ టైం ఇంకా టీవీలో చూడాలనుకుంటే రేపు 2:30కి ఆఫ్టర్నూన్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు చాలామంది. ఎప్పుడు మ్యాచ్ అదేందో మన పాకిస్తాన్ మనకు ఛాంపియన్స్ ట్రోఫీ 2017 అనుకుంటా మనము ఐసీసీ ట్రోఫీలో ఫైనల్ 2017 ఇంగ్లాండ్ ఓవర్లో జరిగిన మ్యాచ్. నాకు ఇప్పుడు గుర్తుంది ఆ మ్యాచ్. నేను లైవ్లో ఆ మ్యాచ్ మన వాళ్ళు ఫస్ట్ టాస్ గెలిచి మన వాళ్ళు ఫీల్డింగ్ తీసుకున్నారు. ఆ మ్యాచ్ వాళ్ళకి బ్యాటింగ్ ఇచ్చారు. వాళ్ళు 330 ఎంతో చేశారు స్కోరు. మన వాళ్ళు అయితే 186కి మేబీ ఆల్అవుట్. అదే మనకున్న అప్పుడు జరిగిన మ్యాచ్. ఇప్పుడు దాన్ని రివెంజ్ తీసుకునే టైం మనకు వచ్చింది ఇప్పుడు. అంటే మేబీ ఛాంపియన్స్ మనం మిగతా ఐసీసీ ట్రోఫీ, T20 వరల్డ్ కప్లో, వన్డే వరల్డ్ కప్లో మనం వాళ్ళని ఓడిస్తూనే ఉంటాం. కానీ ఇది ఓడించడం అనేది చాలా వాళ్ళని రివెంజ్ లాగా మేబీ. అంత బాగా తెలుసు. పాకిస్తాన్ ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిందని ముందే నేను చెప్పాను ప్రిడిక్షన్, అండ్ ఆ ప్రిడిక్షన్ నిజమైంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ టీమ్ మేబీ వాళ్ళు కూడా ఇన్కన్సిస్టెన్స్, వాళ్ళకి గాయాలు ఉన్నాయి. ఫకర్ జమాన్ రూల్డ్ అవుట్ అయ్యాడు. ఇమాముల్ హక్ రీప్లేస్ చేశారు వాళ్ళు. ఒకసారి వాళ్ళ టీం గురించి మాట్లాడుకుందాం. ఓపెనర్స్ మేబీ బాబర్ అజమ్ అండ్ ఇమాముల్ హక్. 1 down కమ్రాన్ గులాం. నెంబర్ 4 రిజ్వాన్. నెంబర్ 5 షోర్ షకీల్, సల్మాన్ అలీ అక్మా,
ఇద్దరు ఎవరో ఒకరు ఉండొచ్చు, మేబీ సల్మాన్ అలీ ఉండొచ్చు, ఇంకా తైబ్ తాహిర్, కుల్షిద్ షా, ఇంకా బౌలింగ్ వాళ్ళకున్న ఆప్షన్స్ అబ్రార్, స్పిన్ బౌలింగ్ అబ్రార్ అహ్మద్, పేస్ హరీష్ రావు, షహీన్ షా అఫ్రీది, నసీం షా. ఓకే, వాళ్ళు పాకిస్తాన్ మన ఛాంపియన్స్ ట్రోఫీ గెలవపోయినా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవపోయినా పర్లేదు వాళ్ళకి, ఇండియా మీద మ్యాచ్ గెలిస్తే చాలని వాళ్ళ సీనియర్స్, పాకిస్తాన్ సీనియర్ మాజీ ప్లేయర్స్ డిస్కషన్ చేస్తున్నారు. చూడండి వాళ్ళకి ఎంత, వాళ్ళకి అడుగు మంట వాళ్ళకి సహజంగానే వాళ్ళకి మన ఇండియా వాళ్ళకి వాళ్ళు హోస్ట్ చేస్తున్నారు పాకిస్తాన్ ఐసీసీ ట్రోఫీని. దాదాపు ఒక 1996లో చేశారు, మళ్ళీ ఇప్పుడు దాదాపు 27 years తర్వాత మళ్ళీ వాళ్ళు హోస్ట్ చేస్తున్నారు ఐసీసీ. కానీ మన ఇండియా ఆడికెళ్ళి ఆడట్లేదు కదా, వాళ్ళకి రెవెన్యూ రాదు కదా. మన ఇండియా మీ అందరూ తెలుస్తుంది సహజంగా, మన ఇండియా టీం ఎక్కడికి వెళ్ళి ఏ దేశంలో ఆడితే ఆ దేశానికి మనీ బాగా వస్తాయి, మరి మనకు తెలుసు సహజంగానే. మనం వాళ్ళ దేశంకి వెళ్ళి మనం క్రికెట్ ఆడము, పాకిస్తాన్కి మనం దుబాయ్, మనం హైబ్రిడ్ మోడల్ మనం ఆడుతున్నాము. వాళ్ళకి అదొక కడుపు మంట, వాళ్ళకి రెవెన్యూ రావట్లేదు. మనం వాళ్ళు ఈ మ్యాచ్లో పరంగా కూడా మన మీద వాళ్ళు ఏదో ఒక క్రిటిసైజ్ చేద్దామని ఏదో ఒక ప్లాన్ చేస్తుంటారు. వాళ్ళు మాజీ ప్లేయర్లు స్టేట్మెంట్లు, నిన్న అతను సక్లైక్ ముస్తకం ఎవరో అతను స్పిన్ బౌలర్ ఆప్షన్, ఒక అతను స్పిన్ బౌలర్ మాజీ స్పిన్ అతను ఏదో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, పాకిస్తాన్ మనకు ఛాంపియన్స్ ట్రోఫీ గెలవపోయినా పర్లేదు, మనకు ఇండియా మీద గెలిస్తే చాలు అదే మాకు గొప్ప అనే ఫీల్ చూడండి వాళ్ళు. ఓకే, ఇంకా మన టీం అయితే బాగానే ఉంది, కాంబినేషన్ కూడా మనకు అంతా సెట్ అయింది. బేసికల్లీ దుబాయ్ పిచ్ అనేది, ఇంకా పిచ్ గురించి మాట్లాడితే బేసికల్ దుబాయ్ పిచ్ అనేది చాలా స్లో వికెట్ అది. అంటే మనం అక్కడ ఫుల్ పెద్ద హై స్కోరింగ్ 300, 350 అలాంటి స్కోర్లు కూడా చూడలేము. 250 వస్తే అది చాలా పెద్ద స్కోరు యాక్చువల్లీ. ఇంకా బౌలింగ్ కూడా మనకు డీసెంట్గానే ఉంది మనకు. అంటే ఆ పిచ్ మీద కూడా కొద్దిగా బ్యాటింగ్ రన్ చేయడం కూడా అంత ఫాస్ట్గా కూడా చేయలేము కదా, కన్సిస్టెంట్గా బాల్ టు బాల్స్ 2 days సింగిల్స్ అది చేసుకుంటా రన్ రేట్ నిదానంగా పెంచాలి టీం. ఇంకా మన వాళ్ళు దీన్ని హై వోల్టేజ్ అదేందో రైవలరీ మనకు తెలుసు కదా, ఇండియా పాకిస్తాన్ అంటే ఆ టైపు. ఇంకా చూద్దాం, రేపు వచ్చే మ్యాచ్కి మన వాళ్ళు మంచిగా కన్సిస్టెంట్గా ఈజీగా గెలవచ్చు, ఏం పెద్ద ప్రెజర్ తీసుకోకుండా గేమ్గా ఆడితే సరిపోతుంది. పాకిస్తాన్ అంటే మనం ఒకప్పుడులాగా ఆ టీం మాజీ ప్లేయర్స్ ఒక స్ట్రాంగ్గా ఉండొచ్చు. ఇప్పుడు రాను వాళ్ళు క్వాలిటీ ప్లేయర్స్ కూడా లేరు, వాళ్ళకి క్వాలిటీ అంత టాలెంటెడ్ ప్లేయర్ వచ్చే ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళు T20 లీగ్స్లో పడి వాళ్ళు కూడా T20 లీగ్స్ ఆ మరీ దాంట్లో వచ్చే ఇంటర్నేషనల్ టీంలో కూడా వాళ్ళకి క్వాలిటీ ప్లేయర్స్ అంతగా రావట్లేదు. ఏదో వన్ డే క్రికెట్ అనేది ఏంటి, బ్యాటింగ్ మనకు కన్సిస్టెంట్గా బాల్ టు బాల్ సింగిల్స్ టు రొటేషన్ చేస్తా, స్ట్రైక్ రొటేషన్ చేస్తూ ఉండాలి. ఇంకా ఫీల్డింగ్ వచ్చేసరికి మనము, బౌలింగ్ వచ్చేసరికి వికెట్లు వన్ డేలో వికెట్లు తీస్తేనే మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది. వన్ డేలో వికెట్లు అంటే మనకు పార్ట్నర్షిప్ ఎక్కువ బిల్డ్ అవ్వకుండా అదొక టెంప్లెట్ వాడుకుంటా మనం పోవాలి. అది ఓడి ఫార్మేట్ అనేది మన T20 ఫార్మేట్ అనేది అదొక గేమ్, అదొక అప్రోచ్, వచ్చామా రన్స్ కొట్టామా వెళ్ళిపోయామా అనే 20 oversలో లిమిటెడ్ ఫార్మేట్. వన్ డే క్రికెట్ అనేది 50 overs గేమ్ కాబట్టి ఉన్న 50 oversలో మనం నిలకడగా స్ట్రైక్ రొటేషన్ చేస్తా, బాల్ టు బాల్ సింగిల్స్, 2 deals, 4s, 6s అన్నీ మనం అన్ని గేమ్ అప్రోచ్ పోయే కొద్దీ మనం నిలకడగా ఆడాలి. ఇంకా రేపు వచ్చే మ్యాచ్ ఇంకా యాజ్ యూజువల్ మీకు తెలుసు సండే, అందరూ రేపు లీవ్లో ఉంటారు. అందరూ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అందరూ వెయిట్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూద్దాం, మనం కూడా సపోర్ట్ చేద్దాం డెఫినెట్గా. మన ఛానల్ నుంచి కూడా నెక్స్ట్ ఈ వీడియో నేను ప్రివ్యూ కూడా చేద్దామని అనుకుంటున్నాను. అది ప్రివ్యూ చేసిన తర్వాత రివ్యూ కూడా నేను చేయాలి, కానీ ఏది ఫస్ట్ మొన్న న్యూజిలాండ్కి బంగ్లాదేశ్ మ్యాచ్కి, కానీ నా టైం సరిపోక నేను చేయలేదు. బట్ ఈ మ్యాచ్ మాత్రం నేను రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. మన వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్ని నెక్స్ట్ మ్యాచ్ అయిన తర్వాత ఒకసారి రివ్యూ వీడియో కూడా చేద్దామని కోరుకుంటున్నాను, చేస్తాను కూడా. ఇంకా దట్స్ ఇట్, థ్యాంక్స్ అలాట్. ఇంకా ఒకసారి మీరు నాకైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కూడా చెప్పచ్చు. మీరు ఇంకా అదర్ టాపిక్స్ కూడా నేను నాట్ ఓన్లీ క్రికెట్, అదర్ టాపిక్స్ కూడా నెక్స్ట్ రాబోయే కాలంలో నేను వీడియోలు చేస్తుంటాను. నేను
అంటే కొన్ని పొలిటికల్ పరంగా ఇష్యూస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్లస్ ఇంకా మన ఇండియాలో జరిగే ఇష్యూస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మన ఆంధ్రప్రదేశ్లో కూడా డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నాను. నెక్స్ట్ రాబోయే వీడియోస్లో కూడా నేను ఏమన్నా మీకు ఇంకా ఏమన్నా టాపిక్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అలాట్.